2017లో వచ్చిన మ్యాక్బుక్ ఎయిర్ గురించి ఒక రివ్యూ కాస్త చూద్దాం పదండి. ముసలోడే కానీ మహానుభావుడండి అంటారు కదండి. అలాగే ఈ ల్యాప్టాప్ కూడా వచ్చి 6 సంవత్సరాలు అయినా ఇంకా దీని పర్ఫార్మెన్స్ స్పీడ్ తగ్గలేదండి. స్టూడెంట్స్ కిను, అలాగే బిజినెస్ పీపుల్ కిను, అలాగే కొత్తగా యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకిను ఇది ఎలా బాగుంటుందో చూద్దాం పదండి. రాష్ట్రాల్లో ఇంకా మనకి సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో దొరుకుతుందంటే అది శుభవార్తే. యాపిల్ ప్రోడక్ట్స్ అంటేనే బిల్డ్ క్వాలిటీకి పర్ఫార్మెన్స్ కి మారిపోయారండి. అలా చూస్తే మొత్తం అల్యూమినియం బాడీలో వస్తుందండి. మనకి కనెక్షన్ ఆప్షన్స్ ఏమన్నా చూద్దాం పదండి. ఛార్జింగ్ పోర్టు, USB 3.5mm జాక్ ఒకవైపు అయితే, మరోవైపు డిస్ప్లే పోర్టు, USB పోర్టు, మళ్ళీ SD కార్డ్ రీడర్ కూడా ఉందండి. ఫోటోగ్రాఫర్ కి, వీడియోగ్రాఫర్ కి అయితే ఇది పండగే. మిగతా ల్యాప్టాప్ లాగా మన బ్యాటరీలు తీసుకు పెట్టుకోవటం లేదండి. మొత్తం అంతా సీల్డే. రాయల్ ఇంజిన్ లో పోగొట్టంలో ఈ ల్యాప్టాప్ కి వెనకాల ఎలా పెట్టారో చూసారా? ఆకాశంలో చంద్రుళ్ళ ఈ యాపిల్ లోగో ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి ఈ మ్యాక్బుక్ లో. డెవలపర్స్ కి, కోడర్స్ కి అయితే ఈ కీబోర్డ్ అసలు మరో లెవెల్ అండి. ఈ ట్రాక్ ప్యాడ్ చిన్నదైనా మన మొబైల్ వాడినట్టు వాడచ్చండి. ఫేస్ టైమ్ కి, ఆన్లైన్ క్లాసెస్ కి మంచి కెమెరా కూడా ఉందండి. ఈ మ్యాక్బుక్ మీరు సింగిల్ ఫింగర్ తోటి ఓపెన్ చేయొచ్చండి. అంతేకాదండి, ఓపెన్ చేయగానే ఆన్ కూడా అయిపోద్దండి. లేటెస్ట్ మ్యాక్ ఓఎస్ కి 2 వర్షన్స్ వెనకాల ఉందండి. మ్యాక్ ఓఎస్ మానిటరీ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా రెగ్యులర్ గా వస్తున్నాయండి. 13.3 LCD స్క్రీన్ అండి, మంచి రెజల్యూషన్. 128GB హార్డ్ డిస్క్ ఉందండి, కాస్త జాగ్రత్తగా వాడుకోవాలండి. దీని గుండెగా ఇంటెల్ i5 అండి, 1GB గ్రాఫిక్ కార్డ్ అండి, 8GB ర్యామ్ అండి, DDR3 వర్షన్ అండి. మరి కనెక్టివిటీ ఫైల్ షేరింగ్ కి వైఫై, బ్లూటూత్, ఎయిర్ డ్రాప్ కూడా ఉందండి. MS ఆఫీస్ తో పాటు రోజు వాడే అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయండి. యాపిల్ మ్యాక్సేఫ్ ఛార్జర్ చాలా ఫేమస్ అండి. కొత్త మ్యాక్బుక్ ప్రోలో కూడా ఇది మళ్ళీ తీసుకొచ్చారు. దీంట్లో మనకి ఛార్జింగ్ పెడతాం, తీయడం చాలా సులువు. అంతేకాదండి, ఈ LED ఇండికేటర్ చూసారా? అది మన ఛార్జింగ్ అవుతుందా లేకపోతే ఛార్జింగ్ ఫుల్ అయిందని కూడా మనకు చూపిస్తుందండి. మిగతా ల్యాప్టాప్ లాగా మధ్యలో అడాప్టర్ కాదండి, డైరెక్ట్ గా ప్లగ్ కే ఉంటుంది. స్క్రీన్ రికార్డింగ్ కి, వీడియో ఎడిటింగ్ కి క్విక్ టైం ప్లేయర్ ఉందండి. స్టూడెంట్స్ కి కోడింగ్ అంటారా, బ్రౌజర్ లోనే అన్ని పనులు అయిపోతాయి కదండి. కాకపోతే చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చులేండి. సోషల్ మీడియా పోస్టింగ్ అయితే మన క్యాన్వా ఉంది కదండి. స్క్రీన్ చిన్నవైపు బాధపడుతున్నారా? దీంతో డిస్ప్లే పోర్ట్ ఉంది కదండి, ఆ కేబుల్ కనెక్ట్ చేసుకుంటే ఇదిగో నేను పెట్టినట్టు పెద్ద 32 inches మానిటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చండి. ఇంకా కీబోర్డు, మౌస్ అంటారా, ఎలాగో 2 USBలు ఉన్నాయి కదండి, దాంట్లో తలవాటుకు పెట్టేస్తే ఇంకా మొత్తం సెటప్ రెడీ. కాలేజీలో డిగ్రీలు చేసే పోరగాళ్ళకైతే నోట్బుక్ చేతిలో పట్టుకున్నట్టు మ్యాక్బుక్ తీసుకెళ్ళిపోవచ్చండి. చూసారా సైజు? మరి అదండి 2017 మ్యాక్బుక్ ఎయిర్ కూర్చున్న ముచ్చట్లు. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు దొరకలేదు అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, కింద కమెంట్ చేయండి. అంతవరకు సెలవు, మరి ఉంటారండి.